ఓకే, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. పర్సెంటేజ్ గురించి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే పర్సెంటేజ్ని డైరెక్ట్గా అడగొచ్చు, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్లో, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ టెస్ట్, ఏజెస్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఎక్కడైనా అడగొచ్చు. సో మనకున్న టాపిక్స్లలో పర్సెంటేజ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే రైట్. అయితే మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి పర్సెంటేజ్ని బేస్ చేసుకొని, ఒకటి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే పర్సెంటేజ్లోకి వెళ్ళాలంటే ముందుగా పర్సెంటేజ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ తెలుసుకున్న తర్వాత ఎలా కనుక్కోవాలి, దాని తర్వాత ఫ్రాక్షన్స్లో వస్తే ఎలాగా, పాయింట్స్లో వస్తే ఎలాగా, డెసిమల్స్లో వస్తే ఎలాగా, ఏ విధంగా వచ్చినా సరే క్వశ్చన్ని మనం ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలని చెప్పేసి చూద్దాం. మనకు పర్సెంటేజ్ మీద మంచి గ్రిప్ వస్తే మిగతా టాపిక్స్ చాలా ఈజీ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ పర్సెంటేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్. పర్సెంటేజ్ మీన్స్ ఇఫ్ ఎనీవన్ కంపేర్ విత్ 100. అయిపోయిందండి సింపుల్గా. పర్సెంటేజ్ మీన్స్ కంపేర్ విత్ ఎనీవన్ విత్ 100 ఈజ్ కాల్డ్ పర్సెంటేజ్. అంటే ఏదైనా సరే, దేన్నైనా సరే మనం 100తో పోల్చి చెప్పుటను శాతము అంటాం. దీన్ని మనం తెలుగులో శాతము అంటాం. కాబట్టి దీన్ని తెలుగులో మనకేంటి శాతాలు అంటారు. సో దీంట్లో మనకు శాతాలు. సో వీటిలో మనకు ఏదైనా సరే 100తో పోల్చి చెప్పటము శాతము అంటాం. ఓకేనా రైట్. అయితే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అనేది ఒక నెంబర్గా తీసుకుంటే, ఎక్స్ అనేది ఇఫ్ ఏ నెంబర్, ఓకేనా, నెంబర్ అనుకోవచ్చు, నీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. బట్ కాకపోతే దాన్ని మనం 100తో పోల్చి చెప్పాలి అంటున్నాం. 100తో కంపేర్ చేసి చెప్పినట్లయితే 100లో ఎక్స్ అనేది ఎన్నో భాగం అని చెప్పినట్లయితే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే మనం ఎక్స్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే ఎక్స్ పర్సంటేజ్ అని చెప్పచ్చు క్లియర్గా. అది ఎలా అనేది మనకు ఇక్కడ చూసి చూడండి. ఎక్స్ పర్సెంటేజ్ ఇలా చెప్పడాన్ని మనం ఏమంటాం, పర్సెంటేజ్ యొక్క సింబల్ వచ్చేసి ఇది. సో ఏంటి పర్సెంటేజ్ సింబల్ ఇది. ఓకే, పర్సెంటేజ్ సింబల్ ఇలా ఒక లైన్ గీసి మనకి ఇక్కడ ఉన్నాయంటే దాన్ని పర్సెంటేజ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ని పర్సెంటేజ్లో చెప్తున్నామంటే ఏంటి, ఎక్స్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మనకి ఎక్స్ బై 100 ఉందని, డినామినేటర్లో 100 ఉంటుందని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ పర్సెంటేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 20% అన్నాడు. మరి 20% అన్నప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే 20 కామన్గా ఉంటుంది. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, డినామినేటర్లో డెఫినెట్గా 100 అనేది రావాలి. ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి 20/100. ఓకేనా రైట్. సో కాబట్టి ఇలా మనకు పర్సెంటేజ్ అనేది క్లారిటీ ఉంటుంది. ఓకే రైట్. ఎందుకంటే 20ని 100తో పోల్చుతున్నాం, 100తో కంపేర్ చేస్తున్నాం. సో కాబట్టి 20% ఈక్వల్ టు 20/100 అవుతుంది. ఓకేనా. ఇలా 20/100 ఉంటే మనం ఏం రాయొచ్చు, 20%గా రాయొచ్చు. సో ఇలాగా సమ్ ఫ్రాక్షన్స్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఫాస్ట్ చేయాలంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఎలా మారుస్తామని చెప్పి చూసినట్లయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ చేయవచ్చు. సో ఎలా అనేది మనం చూసినట్లయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఫ్రాక్షన్ నెంబర్ 2 పర్సెంటేజ్లోకి ఎలా చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ నెంబర్ నుంచి పర్సెంటేజ్లోకి చేంజ్ చేస్తున్నాం. నెంబర్స్ని ఫ్రాక్షన్ నెంబర్ 2 పర్సెంటేజ్కి ఎలా చేంజ్ చేయాలని చూడండి. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ నెంబర్స్లోకి ఎలా చేంజ్ చేయాలి. ఓకేనా రైట్. ఫస్ట్ అయితే మనకు 1/2 చూసినట్టయితే 1/2 అంటే మనకు ఒక 200 రూపీస్లో 100 రూపీస్ అంటే ఎగ్జాక్ట్గా 50% కదా. సేమ్ అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ 1/2 తీసుకున్నట్టయితే 1/2 మనకు ఫ్రాక్షన్ నెంబర్ ఇది. సో ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా. సో 1/2ని పర్సెంటేజ్లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ 100 ఓన్లీ, ఇంటూ 100. సో ఇంటూ 100 చేసినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా క్యాన్సిల్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి 2 1s 2 50s. సో 50 ఇంటూ 1 ఏంటి 50. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ కాబట్టి మనకి ఇంటూ 100 చేసాం కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, 50% రావాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2ని ఇంటూ 100 చేసినప్పుడు మనకి ఏమవుతుంది, పర్సెంటేజ్లోకి చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఫ్రాక్షన్ నెంబర్ని మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది. ఒకవేళ మనకి ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200లో 100 రూపీస్ తీసుకుంటున్నాము, దాన్ని పర్సెంటేజ్లో ఎంతో చెప్పాలంటే 50% తీసుకుందాం అని చెప్పేసి. ఓకేనా.
సో ఇలా మనకు పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ అలాగే వన్స్ అండ్ అప్ టు 1/12 వరకు చేసుకున్నట్టయితే మనకి కాంపిటేటివ్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ 1/3. 1/3 అనేది కూడా మనకు 300లో 100 రూపీస్ అనేది మనం తీసుకుంటే ఇది ఎంత పర్సెంటేజ్ ఏదైనా మనం గమనించినట్లయితే ఇంటూ 100 చేయడమే. ఇంటూ 100 చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ 1/3ని ఇంటూ 100 చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు 3తో 1 × 100 100/3 ఏమవుతుంది చూడండి. 3 1s 3 3s 9, ఇంకా 1 మిగులుతుంది. అగైన్ 10 అవుతుంది కాబట్టి మళ్ళీ 3 3s 9, రిమైండర్ వచ్చేసి 1 మిగులు. సో ఈ 1 అనేది మనకి ఏమవుతుందంటే 33. ఈ 1 అనేది మళ్ళీ మనకు 3తో డివైడ్ అవ్వాలి. సో కాబట్టి డెఫినెట్గా గుర్తుండాలండి. 1 అనేది మనకు రిమైండరు, ఈ రిమైండర్ మళ్ళీ కూడా 3తో డివైడ్ అవ్వాలి. సో కాబట్టి 1 యాజ్ డివైడెడ్ బై 3. సో కాబట్టి 1/3 దీన్ని ఏం చేయొచ్చు మనం పర్సెంటేజ్ సింబల్గా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి మనకి ఏమైంది 33 1/3% అవుతుంది. సో కాబట్టి ఈ 300 అనేది 1 × 100 అవుతుంది. సో 3 అనేది కామన్ ఉంటుంది కాబట్టి 300 100/3 అన్నప్పుడు 33 1/3% మార్చుకుంటాం. ఇంకా మనం ఫ్రాక్షన్స్లోనే చెప్పినట్లయితే దీన్ని ఇదే దాన్ని 33.33% అని కూడా చెప్పొచ్చు. ఇంకా కొంచెం డెప్త్గా అడగాలి క్వశ్చన్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే 33.3% అని కూడా అడగచ్చు. సో కాబట్టి మనకు ఎగ్జామ్స్లో 33.3% అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్స్లో మనం ఇలాంటి క్వశ్చన్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. మరి అయితే 1/4 ఎలా మారుతుంది, 1/4 అనేది ఎలా మారుతుందో చూసినట్లయితే చూడండి. 1/4 1/4 ఇంటూ 100 1/4 ఇంటూ 100 అప్పుడు 4 1s 4 25s. సో 25 ఇంటూ 1 చేసేయండి 25%. సో డైరెక్ట్గా మనకి ఎంత వస్తుందండి 25% అని చెప్పొచ్చు. 1/4 మనకి ఏమవుతుంది 25%గా చేంజ్ అవుతుంది. ఓకేనా, 25% అనగానే డైరెక్ట్గా 1/4 అనే ఫ్రాక్షన్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ 1/5 1/5 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది పర్సెంటేజ్లకు చేంజ్ అవుతుంది కాబట్టి 5 1s 5 20. సో కాబట్టి 20%. సేమ్ అలాగే 1/6 ఇంటూ 100 చేశారనుకోండి చూడండి మనకి ఎగ్జాక్ట్గా 6తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం 1 × 100 100/6. 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకు 6 1s 6 1s 6. అగైన్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకు ఇంకా 4 ఉంటుంది 40 అంటే ఏంటి మనకు 6 6 36 పోతే ఏముంటుంది 4 ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ 16 4/6. సో ఈ 6 అనేది మళ్ళీ మనకు 2తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకేంటి 2 1s 2 2s 2 3s. సో కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది మనకు 16 2/3%. సో మనకు 1/6ని కన్వర్ట్ చేసినట్లయితే ఎంత వచ్చింది ఇక్కడ మనకు 16 2/3% వచ్చింది. అలాగే మనకు సేమ్ నెంబర్స్ మనం ఎక్కువ శాతం 1/6 వరకు వచ్చాం. అలాగే సేమ్ 1/12 వరకు చేయాలి. సరే మనకు టైం వేస్ట్ కాదు, ప్రతి పాయింట్ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నట్టయితే ఎలా వస్తుందని చెప్పేసి క్లియర్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి పాయింట్ కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ 1/7 ఇంటూ 100 చేసినట్లయితే సో ఎంత అవుతుంది డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 1 × 100 100/7. సో 7 1s 7 7 1s 7 7 1s 7. నెక్స్ట్ ఏంటి 3 ఉంటుంది 30 అంటే ఏంటి 7 4s 28 2 మిగులుతుంది. సో కాబట్టి ఏంటి మనకు 14 2/7% అవుతుంది. ఈ 2 అనేది మళ్ళీ మనకు 7తో డివైడ్ అవ్వాలి కాబట్టి 14 2/7% అవుతుంది. సో కాబట్టి 1/7 అనేది ఏమవుతుంది 14 2/7%. నెక్స్ట్ 1/8 అనేది కూడా మార్చినట్లయితే మనకు 1/8 ఇంటూ 100 చేసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది 8 × 100 డివైడెడ్ బై 8. సో 8 1s 8 మెయిన్ 20 ఉంటుంది కాబట్టి 8 2s 8 1s 8 2 ఉంటుంది కదా 20 అవుతుంది. 8 2s 16. సో రిమైండర్ ఎంత ఉంటుంది మనకు 4 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 12 4/8. ఈ 12 4/8 అనేది మళ్ళీ మనకు దేంతో క్యాన్సిల్ అవుతుందంటే 2 2s 2 4s. సో లేదంటే 4 1s 4 2s డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏం మిగులుతుంది 12 1/2%. ఓకేనా, సో 1/8 ఈజ్ పర్సెంటేజ్లో చేంజ్ చేస్తే 12 1/2 అవుతుంది. ఓకే, రైట్. సేమ్ అలాగే నెక్స్ట్
1/9 తీసుకున్నాం అనుకోండి. 1/9 ఇంటూ 100 చేస్తే ఏంటంటే 1 ఇంటూ 100 100, 1 ఇంటూ 100 100, కింద డినామినేటర్ 9 ఉంది. సో 9 ones 9, అగైన్ మళ్ళీ 9 ones 9, 1 మిగులుతుంది. సో ఒకటి ఏంటి 11 1/9%. సో ఒకటి మనకు 11 1/9% అవుతుంది. సో దీన్ని మనం సింపుల్గా మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 1/9 ఏమవుతుంది ఇక్కడ 11 1/9%. రైట్. నెక్స్ట్ 1/10. 1/10 మార్చినట్లయితే ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది మనకు డైరెక్ట్గా 10 ones 10 times. సో 10 into 1 10%. 10% అవుతుంది. రైట్. నెక్స్ట్ సేమ్ అలాగే రైట్. నెక్స్ట్ వచ్చేసి 1/11 అనేది కూడా మనకి ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. 1/11 ఇంటూ 100 చేసామనుకోండి. సో ఏమవుతుంది 11 ఇంటూ 1 ఇంటూ 100 100 డివైడెడ్ బై 11. 11 అన్నప్పుడు ఏమవ్వాలి 11 9s 99, ఇంకా 1 మిగులుతుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది 9 1/11%. 9 1/11%. ఓకే. 1/11 అది 9 1/11% అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ 1/12. 1/12 ఇంటూ 100 చేస్తే మనకేమవుతుంది సో 1 ఇంటూ 100 100 డివైడెడ్ బై 12. 12 అనేది ఏమవుతుంది ఎన్నిసార్లు క్యాన్సిల్ చూడండి. 12 ones 12 8 96, 4 ఉంటుంది. సో కాబట్టి 8 4 బై మళ్ళీ ఏంటి 12, 8 4/12 అంటే 4 ones 4 3s. సో 8 1/3%. సో ఇక్కడ మనకు గమనించినట్లయితే టోటల్గా చూడండి శాతాలలో మొత్తం తీసుకున్నట్లయితే ఎక్స్ని పర్సెంటేజ్ తీసుకుంటే ఎక్స్ పర్సెంటేజ్ అన్నప్పుడు 20% కూడా సేమ్ 2/100 అంటే తీసుకున్నాం. ఫ్రాక్షన్ నెంబర్ నుంచి పర్సెంటేజ్లోకి మార్చేటప్పుడు ఎలా తీసుకుంటామని చూసినట్లయితే 1/2ని క్యాన్సిల్ చేసుకుంటే 50% అని చెప్పేసి 1/3 33 1/3%. నెక్స్ట్ 1/3 వచ్చేసి 33 1/3%. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 1/4 25%, 1/5 వచ్చేసి 20%, 1/6 వచ్చేసి 16 2/3%, 1/7 వచ్చేసి 14 2/7%. రైట్. నెక్స్ట్ 1/8 తీసుకున్నట్టయితే 1/8 12 1/2%. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి 12 1/2%. 1/9 ఇంటూ అన్నప్పుడు 11 1/9%. 1/10 అన్నది 10% అవుతుంది. 1/12 వచ్చేసి 9 1/11%. సో 1/12 అంటే 8 1/3%. సో కాబట్టి మనకి ఇక్కడ ఓకేనా. రైట్. ఇవి మనకు 1/12 వరకు ఫ్రాక్షన్ నెంబర్స్ చూసాం. ఇవి ఏంటంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేసేటప్పుడు మనకు కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. రైట్. అయితే మరి ఫ్రాక్షన్ నెంబర్స్ని పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలి అది కూడా చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఫ్రాక్షన్ నెంబర్ నుంచి పర్సెంటేజ్లోకి మార్చాం ఆల్రెడీ. ఇప్పుడు ఏంటి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎలా చేంజ్ చేస్తాం ఫస్ట్ అది చూద్దాం. ఓకేనా. రైట్. పర్సెంటేజ్ నెంబర్ టు ఫ్రాక్షన్ నెంబర్స్. ఓకేనా. పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ నెంబర్లోకి ఎలా చేంజ్ చేస్తామనే చూడండి. ఓకే. రైట్. ఫస్ట్ పర్సెంటేజ్ పరంగా తీసుకుంటే మనకు 50% ఉంది. ఇక్కడ 1/2ని మనకు 50% చేంజ్ చేసాం. సో అదే చూసినట్లయితే ఫస్ట్ మనకేంటి 50% అన్నాం. ఈ 50%ని ఏం చేయాలి 50 బై ఇక్కడ మనకు పర్సెంటేజ్ సింబల్ ఉందంటే ఏం చెప్పాం ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ అన్నప్పుడు x/100 అన్నట్టు చెప్పినట్టే సేమ్ 50% అన్నప్పుడు ఏంటి పర్సెంటేజ్ అన్నప్పుడు కింద డినామినేటర్లో 100 ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా 100 తీసుకోవాలి. ఈ 100 ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఈ 100 తీసుకుంటాం. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి 50 ones 50 2s. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 1/2. సో 50ని డైవర్ట్ చేస్తే ఎంత అవుతుంది అది ఫ్రాక్షన్లోకి మార్చితే 1/2. సో 1/2ని మళ్ళీ మనం పర్సెంటేజ్లోకి చేంజ్ చేస్తే ఇంటూ 100 చేసినప్పుడు ఏమొచ్చింది సేమ్ 50% ఇక్కడ.
ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ మనకు సేమ్ ప్రాసెస్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా రైట్. సేమ్లో ఇక్కడ మనకు 33 1/3% ఉంది కదా, అది మార్దాం. సో ఇప్పుడు మనకేంటి 33 1/3%. సో ఇది ఎలా చేంజ్ అవుతున్నట్టు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొంచెం చూసినట్లయితే ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు 33 × 3 చేయాలి. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ముందరున్న నెంబరు కింద డినామినేటర్ నెంబర్కి మల్టిపుల్ అవ్వాలి. మరి ఇక్కడ వచ్చిన నెంబర్ని మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి ప్లస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి 33 3s 99 సారీ 33 3s 99 ప్లస్ 1. సో కాబట్టి ఎంత అవుతుంది మొత్తం టోటల్గా 100. ఓకే, డినామినేటర్లో 3 ఉంది, మనకు 3తో పాటు ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ అంటే ఏంటి డినామినేటర్లో 100 వేయాలని చెప్పాం. 3 × 100 ఏమవుతుంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా 3 × 100 అంటే 300 అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటి ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏంటి మనకు ఇంకా 1/3. సో 1/3ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే 33 1/3 వచ్చింది. ఇదే 33 1/3ని మళ్ళీ ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/3 వస్తుంది. సో ఇలాగా ప్రతి ఫ్రాక్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ 25%. 25%ని చేంజ్ చేస్తే ఏమవుతుంది 25/100. సో 25 ones 25 4. సో 1/4. ఓకే రైట్. నెక్స్ట్ సేమ్ అలాగే చూడండి నెక్స్ట్ 20%. మరి 20% అని మార్చినట్లయితే 20/100 ఏం రావాలి 100. 20/100 వచ్చినప్పుడు ఏంటి 20 ones 20 ones 25. సో కాబట్టి 1/5. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు 1/6. 1/6 అంటే ఏంటి 16 2/3%. దీన్ని మార్చినప్పుడు ఎలా చేస్తారు. సో ఇట్లాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు ఎలా మార్చాలని చెప్పేసి ఆల్రెడీ మీకు ఇక్కడ 33 1/3 వచ్చినప్పుడే చెప్పాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి 16 3s 48 ప్లస్ 2 ఎంత అవుతుంది 50. 50/3 పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి ఏంటి 2 zeros. సో ఒకటి ఇక్కడున్న 0 0 క్యాన్సిల్ అయితే మనకు మిగిలేదండి 5/6 అన్నప్పుడు 5 ones 5 6. సో ఏమవుతుంది ఇక్కడ 1/6. ఓకే 16 2/3ని చేంజ్ చేస్తే మనకి ఇక్కడ 1/6 వస్తుంది. 20% చేంజ్ చేస్తే 1/5. అదే 1/5ని పర్సెంటేజ్కి చేంజ్ చేస్తే మళ్ళీ 20%. సేమ్ ఇక్కడ చేసినవే ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా, రెండు మనకు సేమ్ రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి 1/7 అంటే మనకేంటి 14 2/7%. 14 2/7% అన్నప్పుడు ఏం రావాలి ఇక్కడ మనకు ఇట్లా చేసేటప్పుడు మల్టిపుల్ అవ్వాలని చెప్పాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ఇది మల్టిపుల్ అవ్వాలి, ఇది ప్లస్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకు 14 7s 98 ప్లస్ 2 100 డివైడెడ్ బై 7. పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి 2 zeros. సో పర్సెంటేజ్ సింబల్ వచ్చినప్పుడు కింద మనం 2 zeros యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 0 zeros క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది 1/7. ఓకే రైట్. నెక్స్ట్ సేమ్ అలాగే 1/8 12.5%. సో 12.5%ని మనం ఫ్రాక్షన్లోంచి పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలన్నప్పుడు 12 2s సేమ్ 12 2s ఎంత 24 ప్లస్ 1. సో కాబట్టి ఏమవుతుంది 12 2s 24 ప్లస్ 1 25 బై డినామినేటర్ 2 ఉంది. పర్సెంటేజ్ అన్నప్పుడు ఏం రావాలి 2 zeros రావాలి. ఓకేనా, 2 zeros అన్నప్పుడు ఏమవుతుంది 25 ones 25 8s. సో కాబట్టి ఏంటి డైరెక్ట్గా 1/8. ఓకే రైట్. సేమ్ అలాగే నెక్స్ట్ 1/9. 1/9 అంటే 11 1/9% అన్నాం. 11 1/9% అంటే ఏంటి 11 9s 99 ప్లస్ 1 ఏమవుతుంది 11 9s 99 ప్లస్ 1. సో కాబట్టి ఎంత 100. 100/9 పర్సెంటేజ్ సింబల్కి 100. సో కాబట్టి ఇక్కడ మనకేంటి 2 zeros క్యాన్సిల్ అయింది. సో మిగిలేదు ఏంటి 1/9. ఓకే రైట్. సేమ్ అలాగే లాస్ట్ ఫైనల్గా మనకు 10% తీసుకున్నట్టయితే ఏమవుతుంది
10%. 10% మన ఫ్రాక్షన్లో మార్చాలి. 10/100. 10/100 అన్నప్పుడు ఏమవుతుంది? 10 ones 10 ones 10 10. సో కాబట్టి ఎంత? 1/10, రైట్? సో కాబట్టి మనకు 1/10 అవుతుంది. సేమ్ అలాగే 1/11, సరే 9 1/11%. 9 1/11% చేంజ్ చేసినట్లయితే 11 9s are 99 ప్లస్ 1. సో కాబట్టి ఎంత అవుతుంది? 100/11. పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి 2 zeros. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదంటే 1/11. ఇంకా చివరిగా చూసినట్లయితే 1/12. 1/12 అంటే ఏముంది? 8 1/3. సో 8 1/3%. 8 1/3% అని 8 3s are 24 ప్లస్ 1. సో కాబట్టి 25/3. పర్సెంటేజ్ సింబల్ ఉంది కాబట్టి 2 zeros. ఓకేనా? సో 2 zeros ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఏంటి? 25 ones, 25 10s are 250 అవుతుంది. 25 12s are. సో కాబట్టి 1/12. సో ఇక్కడ మనకు ఏది చేసినా మొత్తం సేమ్ ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్కి మార్చాం, పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చాం. అన్నీ ఒకసారిగా కొంచెం క్లోజప్ చేసుకుంటే మీకు మొత్తం అన్నీ ఒకే చోట నీటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 50%ని 1/2 50% గాను, 1/3 అంటే 33 1/3% గాను, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 16 2/3, 1/7 అంటే 14 2/7, 1/8 12.5%, 1/9 11 1/9%, and 1/10 10%, 1/11 9 1/11%, 1/12 8 1/3%. సేమ్ అలాగే ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ని మళ్ళీ మనం ఫ్రాక్షన్ లేక మార్చినట్లయితే అది కూడా ఎలా మార్చామని చూసినట్టు కదా. సో కాబట్టి ఇక్కడ 50% 50/100 ఉంటుంది కాబట్టి 50ని 1/2%గా, 33 1/3ని 1/3, 25% 1/4గా, 25% సరే 20% 1/5, 16 2/3% 1/6, 14 2/7 అనేది 1/7, 12.5% 1/8, 11 1/9% 1/9, 10% 1/10, 9 1/11 అనేది 1/11, 8 1/3% అనేది 1/12గా. సేమ్ ఇక్కడ పర్సెంటేజ్ ఫ్రాక్షన్ పర్సెంటేజ్కి మార్చాం, ఇక్కడ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాం. సేమ్ ఇది. ఓకేనా? అయితే వీటన్నిటిని ఒకేసారి డైరెక్ట్గా మనకు ఎలా మార్చాలని చెప్పేసి, అంటే ఒక ఫ్రాక్షన్ నెంబర్ని పర్సెంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేసాం. అదే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే /100 చేస్తున్నాం. అంతే. ఓకేనా? ఈ రెండు కాన్సెప్ట్లు మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇప్పుడు ఎనీ నెంబర్లో ఏదైనా సరే ఒక సంఖ్యలో నుంచి ఇంకో సంఖ్య ఎంత పర్సెంటేజ్ అంటే ఏం చేస్తాం? మనకు కావాల్సిన సంఖ్యని పైన తీసుకుంటాం, కింద టోటల్ నెంబర్ తీసుకుంటాం, ఇంటూ 100 చేస్తాం. అది పర్సెంటేజ్లో చెప్పినట్టు. ఓకే, మనకు ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ కావాలంటే ఇలా చేస్తాం. ఓకేనా? సో వీటన్నిటిని ఇంకొంచెం ఒకేసారిగా మొత్తం బ్రీఫ్గా రాసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్? పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్, ఇవి మనం డైరెక్ట్గా గుర్తు పెట్టుకుంటే బెటర్ అండి. ఓకేనా? రైట్. ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకొని చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనకు 50%. 50% అనగానే ఏంటి? 1/2. 50% అనగానే ఏంటి? 1/2. నెక్స్ట్ 33 1/3%. 33 1/3% అనగానే మనకేం రావాలి? 1/3. నెక్స్ట్ 25% అంటే ఏంటి? 25% మీన్స్ 1/4. నెక్స్ట్ 20%. 20% అంటే ఏంటి? 1/5. నెక్స్ట్ 16 2/3% అంటే ఏంటి? 1/6. నెక్స్ట్ 14 2/7% అంటే ఏంటి? 1/7. రైట్. సేమ్ అలాగే 12.5% అంటే ఏం రావాలి? 1/8. 11 1/9% అంటే ఏంటి? 1/9. నెక్స్ట్ 10%. 10% అంటే ఏంటి? 1/10. 9 1/11% ఎంత రావాలి? 1/11. ఎలా మార్చిందని చెప్పేసి మనం ఆల్రెడీ ఇందాకనే చెప్పుకున్నాం. కాబట్టి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ చేయాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ 8 1/3%. సో ఎంత వస్తుంది అది? మనకు 1/12. ఎలా వస్తుందని చెప్పేసి మీకు ఇందాకనే ఫస్ట్ వీడియోలో చూపిస్తాను. సో కాబట్టి
ఈ పర్సెంటేజ్లు ఫ్రాక్షన్స్ మనం క్లియర్గా నేర్చుకున్నట్టయితే ఈజీగా గుర్తుండే. మనం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చాలా ఫాస్ట్గా మిగతా వాళ్ళకంటే మనం చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మనకి ఇది మైండ్లో ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా మనం చెప్తూ షార్ట్ కట్లో చెప్పేటప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నాకంటే ముందు కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? ఎలా చేయొచ్చు అని చెప్పండి. జస్ట్ ఓన్లీ 12 నెంబర్సే. ఓకే, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు మనకు పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి ఎలా చేంజ్ చేయాలి, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి ఎలా చేంజ్ చేయాలి చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకు షార్ట్ కట్లో పర్సెంటేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? షార్ట్ కట్లో మనం ఒక పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? రైట్. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 1000 అనే నెంబర్ ఇచ్చారు. ఓకేనా? ఇందులో మనకు 10% కావాలి. 10% ఆఫ్ ది 10% ఆఫ్ ది 1000. 10% ఆఫ్ ది 1000 అన్నప్పుడు సింపుల్గా చూడండి. ఎప్పుడైనా సరే మనకు 10% కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న రైట్ సైడ్ నుంచి ఏంటి మనకున్న దాంట్లో ఈ నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో అప్పుడు మనకు అది ఎంత అవుతుంది? 10% అవుతుంది. ఎప్పుడైనా సరే మనకేంటి ఇచ్చిన నెంబర్లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో అది మనకి ఏమవుతుంది? 100.0. ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాను. 1000లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం కాబట్టి ఇది అవుతుంది. సో పాయింట్ తర్వాత వచ్చే జీరోకి వాల్యూ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? అది 100 అవుతుంది. సో ఒకటి ఆన్సర్ ఏంటి? 1000లో 10% ఎంత అంటే డైరెక్ట్గా ఇది. మనం అదే దాని ప్రకారంగా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఒకటి మనం డైరెక్ట్ షార్ట్ కట్ ఇలా చెప్తాం. ఒకవేళ మనకు 1% కావాలనుకోండి, 1% కావాలన్నప్పుడు ఏం చేస్తాం? 1% కావాలనిపించినప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వన్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం కదా. ఇప్పుడు ఏంటంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు డైరెక్ట్గా 10% అవుతుంది. సో ఒకటి ఇప్పుడు ఏంటి చూద్దాం. 1000లో రైట్ సైడ్ నుంచి 2 zeros తర్వాత పాయింట్ వస్తే ఇక్కడ మనకు వస్తుంది. సో ఒకటి ఎంత వస్తుంది? 10. 10.00 అనేది మనకు జీరోస్కి వాల్యూ ఉండవు కాబట్టి మనకు డైరెక్ట్గా 10 అని తీసుకుంటాం. సో ఒకటి ఒక 1000లో 10% ఎంత, 1% ఎంత తెలిస్తే మనకు కావాల్సిన పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేసి ఈజీ. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూసినట్లయితే చూడండి, ఇప్పుడు మనకున్న మొత్తం 10,000లో 10% అన్నప్పుడు ఏ నెంబర్ అయినా సరే రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేస్తే మిగిలినంత మనకు 10% అవుతుంది. అదే 1% కావాలంటే ఏంటి? రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడుతున్నాం. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది 1% అవుతుంది. దీన్ని మనం షార్ట్ కట్లో ఈజీగా చెప్పేయచ్చు. సో ఇప్పుడు నీకు 1% 10 అని తెలిసినప్పుడు మరి 2% కావాలంటే ఏం చేస్తాం? దీంట్లో మనకి ఇప్పుడు 2% కావాలంటే ఏం చేస్తాం? 1% ఇది అని తెలుసు. నీకు 2% కావాలంటే ఏం చేస్తావు? ఇప్పుడు చూడండి, 2% అన్నప్పుడు 1% 10 అని తెలిస్తే ఇప్పుడు 1ని డబుల్ చేసే కదా 2% వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకు 10 కూడా డబుల్ చేసేయండి 20 అవుతుంది. మరి ఒకవేళ 3% కావాలంటే అదే 30 డైరెక్ట్గా. అదే 4% కావాలంటే కూడా ఏం చేస్తాం? 40. 5% కావాలన్నా కూడా ఏంటి? 50 అవుతుంది. ఇప్పుడు మనకి 5% అంటే 1% కనుక్కొనైనా చేయొచ్చు. లేదు 10% ఎంత ఆల్రెడీ 100 అని తెలుసు నీకు. 10% వచ్చేసి ఎంత? 100. దాన్ని ఆఫ్ చేశారనుకోండి, ఆఫ్ అంటే ఏంటి? 5% అవుతుంది. 5%లో మనకు 100ని కూడా ఆఫ్ చేస్తే ఏంటి? 50. ఇలా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు 10% వచ్చేసి 10% అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలని చెప్పాం. అదే 1000లో మనకేం కావాలి? ఇప్పుడు చూడండి, 1000లో 20% కావాలని అనుకోండి. 20% అంటే ఏమవుతుంది? ఇక్కడ 10% వచ్చేసి 100 అన్నప్పుడు 20% అన్నప్పుడు ఏంటి? దీనికి డబలే కాబట్టి ఇది కూడా ఏం కావాలి? 200 అవ్వాలి. 10% 100 అయితే 20% అన్నప్పుడు ఏంటి? డబల్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ 30% అన్నప్పుడు కూడా ఏం చేస్తాం? 30% అంటే కూడా ఏంటి అవుతుంది? 300 అవుతుంది. సేమ్ అలాగే. ఓకేనా? 10%, 20%, 30% ఇలాగనే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకో విధంగా మార్చుకుంది అనుకుంటే, ఒకవేళ నీకు 5% అంటే కూడా ఏంటి? 10% వచ్చేసి 100 అన్నప్పుడు 5% అన్నప్పుడు 15 అవుతుంది. సో అది ఆల్రెడీ మీకు చెప్పండి. సో ఇప్పుడు ఒకవేళ మనకు జీరోస్ ఉన్న నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1000 అనే నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? సో మనం చూసినట్లయితే చూడండి, 1248 అనే నెంబర్ ఉంది. ఇందులో మనకు 10%, 1%, 5%, 6% ఏ పర్సెంట్ కావాలంటే ఆ పర్సెంట్ ఎలా తీసుకోవాలి అని చూద్దాం. సో ఈ నెంబర్లో నాకు 10% కావాలి. ఈ నెంబర్లో నాకు 10% కావాలంటే ఏం చేస్తాం? చూడండి, ఇందాకే చెప్పినా మీకు రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేస్తే మనకు వచ్చే నెంబరే డైరెక్ట్గా 10% అవుతుంది. 12.4.8. సో ఈ నెంబర్ మొత్తం పైన నేను ఏం చేశాను? ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. డైరెక్ట్గా
ఇక్కడ పాయింట్ తీసుకుంటే 10% చెప్తున్నాం. ఇప్పుడు పాయింట్ తర్వాత వచ్చే డిజిట్ డిలీట్ చేయట్లా, ఎందుకంటే పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ 0 కాకుండా అదర్ దాన్ ఎనీ నెంబర్ ఏది వచ్చినా సరే అదర్ దాన్ 0 ఎనీ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మనం 0 వచ్చింది కాబట్టి తీసేసాం, కానీ ఇక్కడ తీసేయద్దు, అలానే ఉండాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు అది మనకు 124.8 అనేది మనకి ఏమవుతుంది, 10% ఆఫ్ ది 1248లో అవుతుంది. 1248లో అదే 1% అంటే ఏంటి? సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో నేను 2 డిజిట్స్ తర్వాత పాయింట్, ఇప్పుడు ఇట్లాగ వచ్చినప్పుడు ఏంటి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాం, ఇప్పుడు ఏంటి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి అంటుంది ఇక్కడ. ఓకేనా, అది 1%. ఇది వచ్చేసి మనకు 10%, ఇది వచ్చేసి 1%. గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత రావాలి, 12.48 ఇది. సో 10% వచ్చేసి 124.8, 1% వచ్చేసి 12.48 ఇది. ఓకే, అయితే ఈ పర్సంటేజ్లో మనకు 10% 124.8 అన్నాడు, 1% 12.48 అన్నాడు. మరి 2% అన్నప్పుడు ఎలాగా? సో 2% అంటే ఏంటి, దీన్ని డబల్ చేస్తే 2% అవుతుంది కదా. సో కానీ ఇక్కడ ఏంటి, దీన్ని డబల్ చేద్దాం. డబల్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ 2 చేస్తే ఏంటి 6, 2 8 16, 1 2 4 8 plus 1 9, నెక్స్ట్ 2 2 4, 2 1 2, 24.96. ఇది వచ్చేసి మనకు 2%. ఓకే, సేమ్ అలాగే ఒకవేళ మనకు 3% కావాలంటే కూడా ఏం చేస్తారు, 1% కనుక్కున్నాం కాబట్టి దీనికి ఇంటూ 3 చేస్తే 3 8 24, 3 4 12 plus 2 14, నెక్స్ట్ 3 2 6 plus 1 7, నెక్స్ట్ 3 1 3. సో 37.44 అవుతుంది. సో ఇదేంటి మనకు 3%. ఒకవేళ ఇప్పుడు మనకు 20% కావాలి, 20% కావాలంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ నీ దగ్గర 10% ఉంది. సో ఈ 10% ఏం చేయొచ్చు, డబల్ చేస్తే అయిపోతుంది. 10% 124.8 అంటే డబల్ చేసినప్పుడు 20% ఏమవుతుంది, అది 20% అప్పుడు 249.6 ఈ నెంబర్లో దీన్ని డబల్ చేయాలి. 10% అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని డబల్ చేస్తే 20% వస్తుంది కాబట్టి దీన్ని కూడా నెంబర్ని డబల్ చేస్తే అయిపోతుంది. 124.8ని డబల్ చేస్తే మనకి ఏమొస్తుంది 249.6. ఇది మనకు 20%. ఓకే, రైట్. నెక్స్ట్ 30% కావాలంటే ఏంటి, 30% కావాలన్నప్పుడు కూడా ఏం చేస్తాం, ఇక్కడున్న నెంబర్లో ఇక్కడున్న 10% 124.8 అంటే మనకు ఇంటూ 2 చేస్తే ఏమైంది 20% వచ్చింది. ఇప్పుడు ఇంటూ 3 చేస్తే ఏంటి 30%, 374.4, ఇది 30%. ఓకే, రైట్. ఇలా మనకు షార్ట్ కట్లో కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు నీకు నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఈ రెండిట్లో మనకు ఏదనేది మనకు ఒక ఐడియా ఉంది కదా. చూడండి, కొంచెం ఆన్ చేసి ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి నాకు ఒక చిన్న డౌట్, ఆ డౌట్ చెప్పండి ఎలా అనేది. ఇక్కడ మనకు 1%, 2% అని తీసుకున్నాం, మరి నాకు 0.5% కావాలి. దీనిలో 0.5% అంటే ఎలాగా, హాఫ్ అంటే ఏమవుతుంది, 1% వచ్చేసి 10 అన్నప్పుడు మరి 1/2 చేస్తే హాఫే కదా. సో ఒకటి ఏమవుతుంది 10/5 అన్నప్పుడు 10/2 అన్నప్పుడు ఏంటి 5. ఇక్కడ కూడా ఏంటి 0.5% అంటే ఏమవుతుంది, చూడండి హాఫ్ అన్నప్పుడు ఏమవుతుంది 12.48ని 6.24, దీన్ని ఆఫ్ చేస్తున్నాం ఈ నెంబర్ని 1%. సో కాబట్టి సింపుల్గా ఇలా హాఫ్ కావాలంటే హాఫ్, మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మనకు షార్ట్ కట్. అంటే ఒక నెంబర్ని మనం చూడగానే దాంట్లో పర్సంటేజ్ ఎలా చెప్పాలని చెప్పడానికి మనకి ఇది ఒక షార్ట్ కట్గా ఉపయోగిస్తుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్ టైప్లో ఎలా చేయాలి, షార్ట్ కట్లో ఎలా చేయాలని చెప్పి చూసాం. మరి దీనిపైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఏ మోడల్స్ చెప్పిన తర్వాత ముందుకెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.